అందరికీ నమస్తే, నేను మీ గణేష్ యాదవ్. సో ఇప్పుడు చూసుకుంటే అయితే మళ్ళీ ఇంకో వీడియో అనమాట. ఈరోజు అయితే సండే, చాలా మంది అయితే ఎగిరేస్తారు అనుకుంటున్నా బయట. మనోడు తెలుసు కదా, సంజయ్ గాడు నేనున్నాం, ఇద్దరేమో ఉన్నాము, ఇంకెవ్వరు రాలేదు మనోళ్ళు. మేమిద్దరం కలిసి ఒకసారి అయితే ఎగిరేదాం. ఇప్పుడు టైం చూసుకుంటే అయితే 12 అయితే అవుతుంది. ఎవరైతే ఎగిరేసారు మనం లేపినాక ఎవరైనా లేపుతారేమో చూద్దాం. చలో మీకు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తాం. చాలా అంటే చాలా బాగుంటుంది. చలో రైట్ గైస్. ఇప్పుడు చూసుకుంటే అయితే మన సంజయ్ గాడు తెలుసు కదా, సంజిత్ ఆడు నేను కలిసి పతంగి అయితే ఎగిరేస్తాం. కూడా చాప పతంగి. ఇప్పుడు సంజిత్ వీడు సండే కాబట్టి ఈరోజు ఉన్నాడు, అందుకనే మేము ఇద్దరం కలిసి ఎగిరేదామని అనుకుంటున్నాం. ఇంకా మనోళ్ళు గిట్ట ఎవ్వరు రాలేదు. బయట చూసుకుంటే ఇట ఎవరైతే ఎగిరేస్తలేరు. ఇంకా చూడురి, సంక్రాంతి దగ్గరకు వస్తున్నా ఇంకా ఎవరు ఎగిరేస్తలేరు. పోయినసారి అయితే మస్తు ఎగిరేసారు కానీ ఈసారి అయితే ఎవరు ఎగిరేస్తలేరు. చూసిరు కదా, మేమిద్దరం ఉన్నాము. అరే సంజిత్, మన ఇద్దరం ఎగిరేదాం రా. మా పతంగులు చూసిరు కదా, చాప పతంగులు అయితే తెచ్చినాను. సో ఇక్కడ మన బాబిన్ ఉంది, మన చిరాకు, మాంజ. చలో లేట్ చేయకుండా మనం అయితే పతంగ అయితే ఎగిరేదాం. A few moments later. సో ఇప్పుడు చూసుకుంటే మనం కన్నాలు అయితే కట్టేసినాం. చూడరు మన పతంగి. సో కన్నాలు అయితే అయిపోయినాయి. సో నేను పెయింట్ చేసినా అరా నువ్వు? ఎంతమంది కట్ చేసినావు? మేము నిన్న ఎగిరేసినప్పుడు పెయింట్ చేస్తే అయితే ఈ మాంజతోటి మనదే ఆఫ్ అయింది. మళ్ళీ ఇంకోసారి పెయింట్ చేసిందంట, ఇడిగిట పెయింట్ చేసిందంట. కీంచుకు పని చేస్తుందని అంటుండు. సో చూడాలా, డీల్కి పని చేస్తుందా కీంచుకు పని చేస్తుంది అనేది. చలో మనం అయితే ఎగిరేదాం. చలో ఇంకోటి మనోడి గిట వచ్చిండు, తెలుసు కదా, ఇడిగిట ఇప్పుడే వచ్చిండు. మేము ఇద్దరం ఉండి ఇందాక ఇప్పుడే వచ్చిండు. ఇక మాంజ చుక్కి చేసుకున్నావు వాడు. మన చిరాకులు చూసారు కదా. చలో మనం ఎగిరేదాం. మీరు చూసుకుంటే ఇక్కడ ఎవరు ఎగిరిసలేదని చెప్పారు కదా, మనం లేపుతారని లేపుతారే ఉందాము. ఎవరైనా సరే చేప పతంగి తీసుకుంటే తీసుకోరు. దూరపేట్ల మంచిగా ఉన్నాయి చేప పతంగులు, 1 పౌండ్ చేప పతంగి. ఇవి చాలా అంటే చాలా బాగా ఎగురుతాయి. మనకు పెద్ద పతంగులు తీసుకుంటే ఏంటంటే చేతులు కట్ అవుతాయి. ఈ పతంగులు ఏంటంటే చిన్న సైజు ఉంటాయి, 1 పౌండ్ ఇంకా మంచిగా ఎగురుతాయి. ఒకసారి కూడా ఎంత మంచిగా ఉందో మా పతంగి. మేమైతే ఎక్కువ ఇదే పతంగులు ఎగిరేస్తాము. ఇక్కడ కూడా మన పతంగులు గిట అన్ని పతంగులు ఇవే ఉంటాయి. మనం లేపినాక లేపుదాము. అందరు పండుగ దగ్గరకు వస్తుంది, అందరు వచ్చి బయట ఎగిరేయర్రి. సండే కాలేజీలు స్కూల్ అందరు బంద్ ఉంటాయి, అందరు వచ్చి ఎగిరేయర్రి. మన వీడియో చూసే వాళ్ళు ఉంటే అందరు బయటకు వచ్చి ఎగిరేయర్రి. మీరు ఎగిరేస్తేనే అందరు ఎగిరేస్తారు. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. ఎవరు ఎగిరేస్తారు పండుగ దగ్గరకు వస్తున్నాయి ఎందుకో మరా. పోయినసారి 2017లో 18 ఎట్లా ఎగిరేస్తుండే ప్రతి ఒక్కళ్ళు. సో అప్పట్లో అయితే మేము మస్తు ఎగిరేస్తుండే. చెరువు ఉంది కదా, బ్యాక్ సైడ్ చెరువు, మేము ఆ నూనె బండలో మన పతంగి మస్తు ఎగిరేస్తారు. ఒకసారి జూమ్ చేసి చూడుర్రి. నూనె బండలో మనకు ఫుల్ ఎగిరేస్తారు అక్కడ సైడ్. అక్కడ మేము చిన్నగా ఉన్నప్పుడు ఆ మొత్తం చెరువు కొండ తిరుగు కూడా పతంగులు కట్టేది 2018లో 20లో. మస్తు అంటే మస్తు ఉంటుండే. ఇప్పుడు చూసిరు కదా, ఒక్క పతంగి గుర్తలేదు. పతంగుల పండుగ అయితే అసలు అంత మంచిగా అనిపిస్తలేదు. సో అప్పట్లో అయితే మస్తు ఉంటుండే. అందరు బయటకు వచ్చి ఎగిరేస్తే మంచిగా సంక్రాంతి అనేది మంచిగా జరుపుకోవచ్చు. మన పతంగి అక్కడైతే ఒక పతంగి ఎగురుతుంది, దగ్గరికి అయితే వస్తుంది. చూడురి, ఈ పతంగి పెంచుదాం. నాకు తెలిసి అయితే మాదే పోతుంది అనిపిస్తుంది, ఎందుకంటే మా మాంజ బాగాలేదు. ఇక్కడ చూసుకుంటే మొత్తం రిగ్గు అయింది అనమాట. మాంజ అయితే మంచిగా లేదు, రిగ్గు అయింది మొత్తము. చూద్దాం మనం ఒకసారి పెంచేది. చలో సంజయ్ చేస్తావారా పెంచు? అఫ్ అయితే ఏం చేస్తారా? పెయింట్ చేస్తా అంటుంది మా సంజీత్ ఆడు. ఒకసారి సంజీత్ అని వేపిద్దాం. మనం ప్రతి ఒక్క వీడియోలో మనమే వేసాం కదా పెయించు. సో సంజీత్ ఆడు వేస్తారంట పెయించు, చూద్దాం. సరే సంజీత్ నువ్వే రా రే, చూద్దాం ఈడే వేస్తారంట పెయించు. చలో గైస్, ఇప్పుడైతే మన సంజీత్ అని పతంగి అయితే ఈడుంది. ఆడ చూసుకుంటే అయితే ఆడ ఇంకో పతంగి ఉంది, చెర్లున్న పతంగి. చలో సంజీత్ వేయరా రే. చలో పెయించేరా. కిందికి వెళ్ళేస్తావా మీదికి వెళ్ళేస్తావా? అంటే ఇప్పుడు డీలిప్తా ఇట్లా కీంచా? సంజయ్ గారు కీంచి చెప్తా అంటుండు. సో నేను అయితే డీలిప్పమని చెప్తున్నా, కీంచి గుంచుతా అంటుండు. ఇద్దరు పిలాయించరా, కొంచెం పిలాయించు. పడ్డది. సో చూసి టచ్కే పోయింది. అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. సో మాదే పోతా అనుకున్నాం, జస్ట్ కీంచు గుంజిండు, వెళ్ళిపోయింది సంజిత్ బాయ్.
సంజితాడు అమ్మ టచ్ క్యాప్ చేసిండు. డీలిప్తే మాదే పోతుందేమో అంటే నేను ఏమనుకున్నా అంటే డీలిప్తేనే పోతుందేమో అనుకున్నా. వీడు కీంచు గుంజి పెయింట్ చేసిండు. సో చూసిరా సంజిత్ బాయ్ ఏం చేసినావు ఖాళీ. సంజితాడు ఏం చేసిండు ఎవ్వని మాట విన్నాడు. ఇక అక్కడ ఎవరు పతంగ అయితే అప్ చేసిండు ఖాళీ. మన పతంగ చూసి కదా ఎట్లుందో మరా అంటే కీంచుకు పని చేస్తుంది. అరే ఇది డీల్కా కీంచుకు పని చేస్తుంది అంట మరా చూద్దాము. మాంజ్ అయితే కీంచుకు పని చేస్తుంది. రిగ్గు అయింది ఆల్రెడీ రిగ్గు అయింది అది. ఆయన మళ్ళీ పెయింట్ చేసి అప్ చేసింది. మళ్ళీ సంజితాడు అంటే మినిమం ఉంటుంది. మళ్ళీ చూసిరాడు ఎంత చిన్న ఉన్నాడు. ఆయన పతంగ ఎగిరేసి అప్ చేస్తారు. సో చాలా మందికి ఇంకా పతంగ ఎగిరేనికి రాదు, నేర్చుకోరు అందరూ. సంజితాడు ఇంకో పెయింట్ చేస్తా అంటుండు. చూడురి మన సంజిత్ బాయ్ ఇంకో పెయింట్ చేస్తా అంటుండు. మరా ఏమేసి అడుగుదాం. సో నాకైతే ఒకటి అప్ చేసిండు. సో నన్ను ఇప్పుడు ఏమంటారు అంటే వీడియోలో మొత్తం నువ్వే వేసావా పెయించు, ఇప్పుడు నేనే వేసి చూపిస్తా మన సబ్స్క్రైబర్స్ కానీ అంటుండు. అరే ఇప్పుడు ఈ వీడియో మొత్తం ఈడే ఎగిరేసి పెయింట్ చేస్తాడు. ఈయన్ని చూసానా మన అందరూ మారుతారేమో అనుకుంటున్నా, బయటకు వచ్చి ఎగిరేస్తారేమో అనుకుంటున్నా. చూడు రేపు పొద్దున లేచి పతంగ ఎగిరేమని మనం లేపంగానే అందరు పతంగ లేపుతారు. ఎవరన్నా ఒకరు ఎగిరేస్తే కానీ మన బయట అయితే ఎవరు ఎగిరేరు. అందరు లేచి జర ఎగిరేరు పతంగులు. పతంగుల పండుగ వస్తుంది. పతంగుల పండుగ అంటే మరి ఎట్లుంటుంది, అన్ని పండుగల కన్నా పెద్ద పండుగ మళ్ళీ సంక్రాంతి అంటే. చలో పెంచారు అది. మేము ఒక పీక కొనుక్కొచ్చినాం దూల్పేటలో. ఊదురు ఒకసారి. ఇంకోసారి చూసిరు కదా అది అప్పైనప్పుడు ఊదాలా మస్తు ఉంటుంది. ఏం వస్తుంది అంటే ట్రైన్ సౌండ్ ఎట్లా వస్తుంది అట్లా వస్తుంది. చలో ఇరా రేపు ఏం చెయ్యి. అది పింక్ పతంగి. అక్కడ చూసుకుంటే వేరేటోళ్ళ సిల్వర్ ఆ బిల్డింగ్ వాళ్ళది పతంగ అయితే. చలో ఇప్పుడు వీళ్ళకి కించకు ఉంచుతావా? కించనా డీల్ ఇప్పవా? ఇలాంటి ఇప్పుడంటే అసలే మొత్తం కీంచే. అయ్యి ఇప్పుడైతే గాలి అయితే వస్తలేదు. చూడ్రి మన పతంగ అయితే కింద పడిపోతుంది. గాలి అయితే వస్తలేదు అస్సలు. ఈరోజు సండే మరి ఇంకా గాలి గిట్ వస్తలేదు. గాలి వచ్చినప్పుడు అయితే ఎవరు ఎగరేస్తలేరు. గాలి రాకముందుకు అయితే అందరు ఎగరేస్తారు కానీ గాలి వస్తలేదు. అక్కడ పెయింట్ చేద్దామంటే వాళ్ళు లేపుతలేరు గాలి వస్తలేదు అని. గైస్ ఇప్పుడు మనయాడ్ అయితే వచ్చిండు. మనం మొన్న వీడియోలో కనిపించింది కదా మనయాడ్ ఇటు వచ్చిండు. మెల్లమెల్ల మన బిల్డింగ్ మీద అయితే అందరు వస్తారు. ఇప్పటిదాకా మనం పెయింట్ చేసి అప్ చేసాం కదా. ఈందే అది చెర్లకెళ్ళి ఎగిరేస్తుండు. ఈందే పెయింట్ చేసి అప్ చేసింది. వచ్చిండు మళ్ళీ మా పతంగా ఎగిరేస్తా అంటుండు. ఏమైందిరా ఇందాక పోయింది? మాంజం మంచి లేదంట. ఇట్లా సంజీత అప్ చేసి నీడే అప్ చేసిండు ఇప్పటిదాకా. మనయాడ్ ఇటు వచ్చిండు. ఇంకిద్దరు ముగ్గురు వస్తారు మన బిల్డింగ్ మీకి. ఆ పతంగ అయితే పోయింది అనమాట. ఒక్కొక్కసారి అయితే కీంచుకు పని చేస్తుంది, ఒకసారి డీల్ కి పని చేస్తుంది. మాంజ అయితే ఇంత మంచిగా లేదు, ఎగువైంది మాంజ మొత్తము. మళ్ళీ మీకు మండే రోజు మంచిగా తీసి మళ్ళీ మనం కొత్త మాంజ తీసుకొని మంచిగా ఎగిరేదాం అనమాట. చేయకుండా అలాగే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టండి. మరి చెప్తున్నాను, మీరు లైక్ చేయండి. హైప్ అని ఉంటుంది, హైప్ చేస్తే మన వీడియో ట్రెండింగ్ అయితే ఉంటుంది. అలాగే అందరికీ హ్యాపీ సంక్రాంతి, అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి అనమాట. చలో రైట్ బాయ్.